5వ విషయం చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయన్ను. చాలక్క, ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే 5వ మాట మనం చూస్తూ వస్తున్నాం. అప్పుడు ఆయన వారు చూచుచుండగా ఏమయ్యాడు? ఆరోహణమాయను అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇంకేమని రాయబడుతూ వచ్చింది? మేఘముల చేత, మేఘములు ఏం చేసింది? ఒక మేఘం ఆయన్ని కొనిపోయింది. ఇప్పుడు చెప్పండి, ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉండబోతుంది తెలుసా? రండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదురు, భూజనులందరూ ఆయన చూచి. ఒక కాలం రాబోతుంది, వర్తమానాలు ఆగిపోయినప్పుడు రొమ్ము కొట్టుకునే దినాలు కూడా రాబోతున్నాయి, గుండెలు బాదుకునే దినాలు కూడా రాబోతున్నాయి. ఒక కాలం రాబోతుంది. ఆ కాలం ఎలా ఉండబోతుందంటే వర్తమానాలు ఆగిపోతాయి. వర్తమానాలు అప్పుడు గుండెలు బాదుకున్నా రావు, గుండెలు బాదుకున్నా పోయిన వర్తమానాలు తిరిగి రావు. సమయం ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. ఆయన ఎలా వస్తున్నాడు? ఆకాశ మేఘారుడే వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మేఘం ఆయన కొనిపోయింది. ఎట్లాగైతే మేఘం కొనిపోయిందో ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు? ఆకాశం మేఘారుడిగానే వస్తున్నాడే, మేఘాన్ని తన రథాలు చేసుకుని వస్తున్నాడు. ఎట్లయితే మేఘం తను కొనిపోయింది ఆయన్ని, అట్లాగే మేఘముల మీద ఆయన వస్తున్నాడు అని మనం చూస్తున్నాం. మేఘముల మీద ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండబోతుంది? చల్లని రాకడ. చల్లని రాకడ మేఘాల మీద వస్తున్నాడు. 5వది, చల్లని రాకడ మేఘాల మీద వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రజలందరూ కూడా, అది ప్రాముఖ్యమైన విషయం, ఏం చేస్తున్నారు? రొమ్ములు బాదుకుంటున్నారంట, అంటే గుండెలు బాదుకుంటున్నారు. అయ్యో 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 ప్రభా, ఎందుకు వస్తున్నావు? అప్పుడే నేను ఇంకా సరి చేసుకోలేదు కదా, నా జీవితం ఇంకా మార్పు రాలేదు కదా, నేను క్రైస్తవునే, దేవుని పెట్టినా, ఎప్పుడో రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది ఉంటా, ఇంకా నా ప్రవర్తన సరిగా లేదు, ఎందుకు వస్తున్నావు ప్రభు అప్పుడే అని గుండెలు బాదుకుంటారంట. ఎంతకాలం కావాలి ఇంకా సరి చేసుకోవడానికి? ఎంత సమయం పట్టాలని మార్మోస్ పొందడానికి? ఇంకా జీవితం మారి, ఇంకా ప్రవర్తన మారి, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడటానికి ఇంకెంత సమయం ప్రభు ఇవ్వాలి? ఇప్పటికే లోకంలో ఎందరికో ఇవ్వని ఆయుష్ మనకి ఇచ్చాడు, ఎందరికో ఇవ్వని సమయాన్ని మనకి ఇస్తున్నాడు, ఎంతోమందికో ఇవ్వని ధన్యత మనకి ఇస్తున్నాడు. ఇంకా సజీవులుగా ఉండాం. ఈ రోజుకి ఎంతో మంది లేరు, కానీ మనం ఉండాం. సమయం ఇస్తున్నాడు, కానీ ప్రజలు ఎలా ఉండారు? ఆయన పొడిచే కోణాలు ఉండారు, కానీ రొమ్ములు బాదుకుంటామన్న విషయాన్ని మర్చిపోతున్నారు, గుండెలు బాదుకుంటామన్న విషయాన్ని ఇంకా మర్చిపోతున్నాం క్రైస్తవులుగా. ఆయన పొడవటం అంటే కొలస్సీలు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చిన అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఏమని ఉండేది అపోస్తలుడైన పౌలు? అనేక మంది రాస్తున్న మాట ఏం తెలుసా? ఆయన పంచి గాయం అవుతున్న చేతుల్లో గాయాల్ని మరలా రేపుతూ ఉంటారంట ప్రజలు. ఏం చేస్తున్నారు? ఆయనకి ఏ గాయాలైతే మన రక్షణ కొరకు వేయబడుతూ వచ్చినో ఆ గాయాలని విశ్వాసులు ఏం చేస్తున్నారు? ప్రజలంటే విశ్వాసులే, ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలే, ఇంకా చెప్పాలంటే బల్లలో పాల్గొనేవారే ఏం చేస్తున్నారు తెలుసా? మరలా గాయాలను రేపుతున్నారంట. ఓసారి నువ్వు, నీవైనా నేనైనా ఒకసారి ఏం చేద్దామంటే ఏదో ఒక రాయి పెట్టి మన కాలుకి కొట్టుకుందాం, కాలుకో చేతికో కొట్టుకుందాం, అది గాయమైద్ది. పొలంలో కూడా తీసుకుని ఆ గాయాన్ని రేపుతో కూర్చుందాం, ఏం జరిగిద్ది? అది మానదు. అది గుచ్చుకున్నప్పుడల్లా నీకేమైద్ది? ఆఫ్టర్ ఆల్ చెవులో పిన్నిస్ పెట్టుకుని గుచ్చుకుని తిప్పుకునేటప్పుడే తట్టుకోలేవు, ఇంకెలా బాధను తట్టుకోగలుగుతావు? మరి యేసు ప్రభువు ఎలా భరించాలి? మరి మనమైతే బాధ పెట్టేవారు ఉండొచ్చు, మనమైతే ఆయన గాయాలు గుచ్చేవారు ఉండొచ్చు, మనమైతే ఆయన గాయాలు పదే గుచ్చుతూ ఉండొచ్చు, కానీ మనల్ని అయితే ఆయన బాధ పెట్టకూడదు. ఇది నిజమైన తీర్పేనా? నిజమైనదేనిది. మనమైతే బాధపడకూడదు, ఆయన బాధపడొచ్చా? ఇది పక్షపాతం అంటారు. దీన్ని ఏమంటారు? పక్షపాతం అంటారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన గాయములు మరలా రేపుతున్న అనుభవం ఉంది. వారే ఒక దినాన్ని ఏమవుతారు తెలుసా? ఈ రోజు వాక్యం చెప్పినా వాక్యం యొక్క మర్మాన్ని తెలుసుకోలేక ఏదో యథావిధిక పనుల్లో పాల్గొంటున్నాం కదా, అది ఆయన గాయాన్ని రేపుతున్నాం. ఒక దినాన ఒక రోజు బుద్ధి లేని కన్యకని ఎలాగైతే విడవబడి అయ్యా అని గుండెలు బాదుకుంటున్నారో ఆ స్థితి మనకు వచ్చింది ఒకరోజు, ఖచ్చితంగా వచ్చింది. ఆ రోజు ఏ సర్వ శరీరుడు తప్పించుకోలేడని కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అవకాశమే లేని రోజులు రాబోతున్నాయి, తప్పించుకోవడానికి కూడా అవకాశం లేని రోజులు రాబోతున్నాయి. ఆ రోజు నువ్వు గుండెలు బాదుకున్నా నీ మొర వినేవాడు లేడు. ఆ రోజు నువ్వు గుండెలు బాదుకున్నా నీ ముఖం వైపు చూసేవాడు కూడా ఉండడు. ఆ రోజు నువ్వు గుండెలు బాదుకున్నా అయ్యో పాపం అనేవాడు కూడా ఉండడు. అనేవాళ్ళు వెళ్ళిపోతున్నారు అప్పటికే.
ఎలా మరి? జాగ్రత్త. క్రైస్తవ జీవితం అంటే ఏదో మందిరానికి వచ్చాం వెళ్ళిపోయాం అన్నది కాదు. విశ్వాస జీవితం అంటే రక్షించబడ్డం, మారుమోసు పొందామని కాదు. చాలామంది చెబుతారు మేము అన్నిలో కుటుంబాల నుంచి రక్షించబడ్డాము. నేను తప్పు కాదని నేను అన్నాను. నేను కూడా అన్యుల కుటుంబాల నుంచి నేను రక్షించబడి నేను పరలోకం నుండి దిగొచ్చినాను కాదు. కానీ మార్పు అన్నది అవసరం క్రైస్తవ జీవితంలో. ఏదో మార్పు పేరుకి మనం లోకం నుండి లేదా అన్యుల నుంచి రక్షించబడ్డామని మనం చెప్పొద్దండి. కొంతమంది జీవితం నామకార్థమైన క్రైస్తవ జీవితం నుంచి కూడా రక్షించబడ్డామని నేను కాదని నేను అంటున్నా. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనం ఎట్లా రక్షించబడినా ఆయన గాయాలను మరలా రేపుతున్నామా? ఆయన గాయాలు మరలా రేపుతుంటే ఒక దినాన మేఘారుడే రాబోతున్నాడు. ఆకాశం మేఘారుడే ఆయన కనబడబోతున్నాడు. ఏ మేఘమైతే ఆయన కొనిపోయిందో అటువంటి మేఘమే మరలా అదే మేఘం అవ్వచ్చు, ఆ మేఘం అవ్వచ్చు, ఆయన మరలా తీసుకురాబోతున్న మధ్యాకాశానికి. ఎందుకు? ఒకప్పుడు ఎందుకు కొనిపోయినా తెలుసా? కొంతకాలం మనకు సమయం అవడానికి. మరలా మేఘం ఎందుకు తీసుకొస్తుందో తెలుసా? మనం గుండెలు బాదుకునే సమయం కొరకు, మనం గుండెలు బాదుకునే దాని కొరకు ఒక దినం రాబోతుంది. గుండెలు బాదుకునే దినం రాబోతుంది. ఈ వర్తమానాలు అశ్రద్ధగా కానీ ఉన్నారంటే చాలా నష్టపోతారు. చెప్పేసిన తర్వాత మాకు ఏం లేదు, ఇక మీకే అప్పచెప్పేస్తున్నాం. చాలా నష్టపోతాం మనం అశ్రద్ధగా ఉంటే. జాగ్రత్త. అపాయకరమైన దినాలు ఇవి. గుండెలు బాదుకున్నప్పుడు ఎవడిని మొర వినేవాడు ఉండడు, నీ వెంక చూసేవాడు ఉండడు. అయ్యో పాపం అంటానికి కూడా అవకాశం లేదు. మంచి సమరయుడు గాయాలతో ఉన్నవాడిని చూసి అయ్యో పాపం అని చెబుతారు. గాయములకు పుళ్ళకు నూనె రాసి కట్టి పోటుకున్నవాడి ఇంటికి చేర్చాడు. ఎవరైతే పోటుకున్నవాడి ఇంటికి చేర్చాడో ఆ ప్రభువే ఆకాశం మేఘాడుకు వస్తున్నాడు. ఇక నువ్వు చేయాల్సింది ఏంది? నేను పోటుకున్నవాడిని ఇంటికి చేర్చడానికి రావట్లా, నరకమా పరలోకమా డిసైడ్ చేయడానికి వస్తున్నాడు. ఆ రోజు భయంకరమంది. ఈరోజు చెప్పే మాట మీకు నవ్వులాటగా ఉండొచ్చు, ఈరోజు చెప్పే మాట హేళనగా ఉండొచ్చు, ఈరోజు చెప్పే మాట వినికిపోకుండా పెడచమని పెట్టచ్చు. ఇక్కడ మనిషి ఉండి మనసు ఎక్కడో తిరుగుతూ ఉండొచ్చు. ఒక కాలం రాబోతుంది, భయంకరమైన కాలం. ఎవ్వరూ కూడా తప్పించలేరు. వద్దు, దేవునితో చెలగాటాలు వద్దు. దేవునితో ఆటలు కాదు. ఈరోజు సరి చేసుకుని రేపు వచ్చి మళ్ళీ సరి చేసుకోవడానికి ఇది దేవునితో ఆట. జాగ్రత్త, జాగ్రత్త ప్రియులారా, చాలా జాగ్రత్త. గుండెలు బాదుకునే దినం రాబోతుంది. ఆయన చల్లని రాకడ ఎలా ఉంటుందంటే మేఘంలో వస్తున్నాడు. ఏ రీతిలో మేఘం కొరిపోబడింది ఆ రీతిలోనే వస్తున్నాడు. ఆ రోజు ఎలా ఉండబోతుందంటే మన గుండెలు బాదుకుంటాం. మన బలహీనతలు సరి చేసుకోలేనందుకు, మన తప్పులు సరిదిద్దుకోలేనందుకు, మన పొరపాట్లు సరిదిద్దుకోలేనందుకు, మనం ఒప్పుకోలేనందుకు గుండెలు బాదుకుంటాం. ఒకరోజు ఆ గడియ రాకమునిపే సరి చేసుకుందాం. ఇది ఎన్నో మాట? 5వ మాట. 6వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి అది ఎలా ఉండబోతుందండి? చల్లని రాకడ. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో. ఎలా కనపడుతుందండి? మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏమవుతుంది? కనపడుతుందంట. ఎంతసేపు కనపడుతుంది మెరుపు? చెప్పండి, ఎంతసేపు కనపడింది ఒక మెరుపు? మీరు ఎప్పుడైనా చూసారా? ఆకాశంలో మెరవటం ఎప్పుడైనా చూసారా? పిడుగులు పడతాం ఎప్పుడైనా చూసారా? పిడుగు కూడా రైట్. అయితే సరే, చూసేలే, అన్నిటికీ తల ఊపేస్తున్నాంలే. సరే, మెరుపు చూసి ఎన్నోసార్లు చూస్తూ వస్తాం. మెరుపు ఎలా ఉంటుంది? మనం మెరుపుని పూర్తిగా తేటగా చూడలేం. ఆ మెరుపు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇటు మూసుకుంటాం కళ్ళు. పిల్లలకి ఏం చేస్తాం? అరే చూడవాకని ఇటు మూసేస్తాం. ఏం చేస్తాం? చూడకూడదు, కళ్ళు పోతాయి అని ఇటు మూసేస్తాం. మెరుపునే చూడలేకపోతున్నాం. తూర్పున మెరుపు పుట్టి పడమటి వరకు వస్తుందంట. ఎందుకు ఈ మెరుపు అట్లా వస్తుందో తెలుసా? ఎందుకు ఈ మెరుపు? ఈ మెరుపులాగా ప్రభు యొక్క రాకడ ఎలా ఉందంటే తూర్పున ఒక మెరుపు వచ్చి పడమటి వరకు ఉన్నట్టు ఉంటుంది. ఆయన రాకడ, చల్లని రాకడ అలా ఉంటుంది. ఎందుకు ఈ మెరుపు? ఈ మెరుపు యొక్క సాదృశ్యం ఏంటి తెలుసా? తన ప్రజల్ని సమకూర్చుకోవటం. మెరుపు ఎక్కడి నుండి అక్కడికి ఎందుకు వస్తుంది? ఎక్కడి నుండి అక్కడికి, భూమి కొన నుండి ఆ కొన వరకు ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బోగు చేస్తానికి, వాళ్ళందరినీ బోగు చేసుకోవడానికి. బోగు చేసి ఏం చేస్తుంది? వాళ్ళందరినీ బోగు చేసి ఏం చేస్తుంది తెలుసా? ఇంతకుముందు మనం చాలా వర్తమానాలు ధ్యానించాం. ఆయన చేట ఎక్కడుంది? చెప్పండి. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఏం చేస్తుంది ఆ చేట? ఏం చేస్తుంది? ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆ చేట ఏం చేయబోతుంది? ఏం చేయబోతుంది? జల్లించబోతుంది. అంటే తూర్పు పోత పోయిపోతుంది.
ఇప్పుడు తూర్పు పోతలు పోయడానికి కూడా లేదులేండి, మిషనే వచ్చేసింది, అన్నీ వేసేస్తుంది. మిషనే పొలాల్లో ఉన్నటువంటి వడ్లు అన్నిటి కూడా పోత పోసే అవకాశం కూడా లేదు, అవే చూసుకుంటుంది. అంటే సమయం అయిపోతుంది, క్లోజింగ్ వచ్చేసిందని అర్థం. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక కాలములో ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది? మెరుపు వలె వస్తున్నాడు. మెరుపేట చూసే లోపల కనబడిద్ది, అయ్యో వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటాం. మెరుపు మన కోసం అట్లాగే ఉండిపోయిద్దా? ప్రభు చల్లని రాకడ కూడా అలాగే ఉంటుంది. అట్లా చూసే లోపలే అయిపోయింది, ప్రభు వచ్చి వెళ్ళిపోయాడు. మెరుపులాగానే ఎలా ఉండబోతుంది? మెరుపులాగానే ఈ కోణ నుంచి ఆ కోణకి ఎలా వచ్చిందో ఒక్కసారిగా మెరుపులాగా వస్తాడు, అందరినీ సమకూర్చుకుని తీసుకెళ్ళిపోతాడు. ఒకే ఒక్క గడియల్లో మెరుపులాగా వచ్చి అందరిని సమకూర్చుకుంటున్నాడు. ఆ సమకూర్పులో మనం ఉంటున్నామా? ఆ సమకూర్పు దేనికంటే రెండు భాగాలు విభజించవచ్చు. ఒకటి, ఆ సమకూర్పులు ఉన్న వారికి బహుమానం, రెండంతల బహుమానాలు ఉన్నాయి. ఒకటి నిత్య జీవం ఉంది, రెండు నిత్య నరకం ఉంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వడానికి వాళ్ళని సమకూర్చి తీసుకెళ్తున్నాడు. ఈరోజు మన చరిత్ర ఏంటి? మనం ఏ సమూహంలో ఉండబోతున్నాం? సమయం అయిపోతుంది. దేంట్లో ఉంటున్నామో మనం సరి చేసుకుందాం. ఏ యొక్క సమూహంలోకి మనం వస్తున్నాం అన్నది పరీక్షించుకోవాలి. బైబిల్ చెప్పే ప్రాముఖ్యమైన మాట ఎన్నో మాట ఇది? 6వది. ఆయన చల్లని రాకడ ఎలా ఉంటుందంటే మెరుపులే వస్తున్నాడు. క్షుణ్ణంగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు. లవోదికకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు. ఇదిగో నా రాకడ ఎలా ఉంటుంది, మీరు ఆ టైంలో సరి చేసుకోలేరు కాబట్టి సరి చేసుకోండి అని చెబుతున్నాడు. మీరు ఆ టైంలో సరి చేసుకోలేరు. ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుంది? మొదటిగా ఒక్క గడియలో రాబోతున్నాడు. లవోదిక ప్రజలారా మీరు సరి చేసుకోలేరు, సరి చేసుకోండి అని చెబుతున్నాడు. రెండు, ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుంది? సూచనలతో రాబోతున్నాడు, సరి చేసుకోండి అంటున్నాడు. మూడు, ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుంది? సింహం వలె రాబోతున్నాడు, సరి చేసుకోమని చెబుతున్నాడు లవోదికని. నాలుగు, ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుంది? ద్వారం దగ్గర నుంచి. ఎందుకు వస్తున్నాడు? ద్వారం దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాడు? తెలుసు, ఎన్ని పాయింట్లు కూడా అవసరం, ఒక పాయింట్ చెబితే చాలు మీకు. అది ఎందుకు వస్తున్నాడు? భార్య అని తన పరమవరుడుగా ఆయన వస్తున్నాడు పరలోకం నుండి. తన భార్యను తను చేర్చుకోవడానికి, తన భార్యను కలుసుకోవడానికి వస్తున్నాడు. ఎన్నో మాట ఇది? 4. 5వదిగా మేఘాడు వస్తున్నాడు. పరమవరుడిని కలుసుకోవాలని చెప్తున్నా లవోదిక అర్థం చేసుకునే స్థితిలో లేదు. లవోదికకి అసలు జ్ఞానమే లేదు. పరమవరుడు ఉండవాడు, ఆయన కలుసుకోవాలన్న ఆలోచన కూడా రావట్లా. తర్వాత మేఘారుడే వస్తున్నాడు, అంతేనా? మేఘారుడే వస్తున్నాడు. అలా వస్తున్నాడని కూడా చెప్తున్నా ఇంకా అశ్రద్ధగా ఉంది లవోదిక. ఇంకెలా వస్తున్నాడు? మెరుపోలే వస్తున్నాడు. అది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంది లవోదిక. ఎన్ని కోణాలు చెబుతున్నాడు తెలుసా? అరే ఎంత క్షుణ్ణంగా, ఒక్క గడియలో వస్తా, ఇంకా సూచనలతో వస్తున్నా, ఇంకా సింహం వలె వస్తున్నా, ఇంకా పరమవరుడిగా వస్తున్నా, ఇంకా మేఘారుడే వస్తున్నా, ఇంకా మెరుపోలే వస్తున్నా. ఇన్ని కోణాలు చెప్పినా లవోదికైతే బుర్రకే ఎక్కట్లా. చెప్పుకొని గోడకు చెప్పినట్టు ఉంది వర్తమానం. ఎలా ఉందండి? గోడకు చెప్పినట్టుంది, ఉపయోగం లేదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని తెలుసా? చక్కని మాట ఉంది. అయ్యో కొరజీమా, అయ్యో కొరజీమా, మీ మధ్య చేయబడిన అద్భుతములు ఎక్కడ? వాక్యం చదవరా మీరు? మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల మధ్య జరిగించిన ఎడల అది ఏనాడో చెప్పండి, ఏమైంది ఇది? రైట్, ఇద్దరు వ్యక్తులే చెప్పగలిగారు. అదేనాడో మారు మనసు పొంది ఉండేదంట. ఎప్పుడు? తూరు సీదోను పట్టణముల మధ్య చేయబడిన అద్భుతములు. అదేనా? అయ్యో కొరాజీమా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల మధ్య జరిగించిన ఎడల అది ఏనాడో. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు మీరు? ట్యాబ్లెట్లు ఏం తీయట్లేదండి. అది ఏనాడో ఏమై ఉండేది? మారు మనసు రాయ. ఓటు ఎలీషాన్నకి, ఓటేమో జానన్నకి. అర్థమవుతుందండి? ఈ గిఫ్ట్లు వాళ్ళు చెప్పినందుకు. ఇది ఎలీషాకి, ఇది జానన్నకి. అర్థమవుతుందండి? ఏమని చెప్తూ వచ్చారు? అయ్యో కొరాజీమా, నీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల మధ్య చేయబడిన ఏనాడో రక్షణ పొంది ఉండేది. అది ఆ పట్టణపు స్థితిగతి మారి ఉండేది, మారుమనసు పొంది ఉండేది. అంటే అర్థం ఏంటి? మీ మధ్య చేయబడిన అద్భుతాలు వ్యర్థమైపోయినాయి అని అర్థం. మీ మధ్య చేయబడిన అద్భుతాలు వ్యర్థమైపోయినాయి అని అర్థం. ఇంకా వ్యర్థమైపోయిన తర్వాత పనికిరావనే అర్థం. అవి పనికిరావా?
పనికి వస్తాయి కానీ పనికిరాని స్థితిలో మనం తెచ్చేసుకున్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు చూడండి. ప్రభువే దిగువచ్చి తూరు సీదోను పట్టణం మధ్య అద్భుతాలు చేస్తుంటే, క్షమించండి, కొరాజీమ పట్టణం మధ్య అద్భుతాలు చేస్తుంటే ఆ జీవితాలు మార్పు చెందల. అందుకన్నాడు, అయ్యో కొరాజీమ, మీ మధ్య చేయబడిన అద్భుతంలో తూరు సీదోను పట్టణం మధ్య జరిగించిన అదేనాడో మారుమూర్చి పొంది ఉండేది. మన మధ్యలో ధ్యానిస్తున్న వర్తమానాలు బయట సంఘాల్లో ధ్యానిస్తే అది ఏ రోజు ఆ సంఘాల్లో ఉండేవాళ్ళు మారుమూర్చి పొందొచ్చు. ఇంకా మనం ఇంకా పొందొచ్చు. ఇంకా పొందాల్సిన స్థితి ఉంటే సరి చేసుకుందాం. ఎందుకు తెలుసా? మెరుపు వలె తూర్పున పుట్టి పరమడున మెరుపు ఎలా కనబడుతుంది అలా వస్తున్నాడు, అలా రాబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలి, సరి చేసుకోవాలి. ఇదన్నమాట 6. 7వ విషయం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 46 వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 46 వచనం. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ఇప్పుడు ఎలా వస్తున్నాడండి? యజమానుడిగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? యజమానుడిగా వస్తున్నాడంట. ఒకప్పుడు ఎలా వచ్చాడు? ఆరాధనలో చూసాం. ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడు. అసలు వర్తమానాలు మీరు పూర్తిగా మర్చిపోతారు నాకు తెలుసు, అందుకే నేను మిమ్మల్ని చెప్పమని ఎక్కువసార్లు అడగను. వచ్చినప్పుడు రాజుగా వచ్చాడు ఈ లోకానికి, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, రిక్తునిగా చేయబడ్డాడు, మరలా పరలోకానికి కొలుపబడుతూ అనుభవం వచ్చేసింది. ఇప్పుడు ఎలా వచ్చాడు? రాజుగా వచ్చినా భూమి మీద ఎలా ఉన్నాడు? దాసుడిగా ఉన్నాడు, దాసత్వాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎలా రాబోతున్నాడు చెప్పండి? ఎలాగూ యజమానుడిగా వస్తున్నాడు. యజమానుడు ఏం చేస్తాడు? అంతకుముందే చూసాం ఆరాధనలో, నువ్వు కూర్చో అంటే కూర్చోవాలి, నువ్వు నుంచోమంటే నుంచోవాలి, నువ్వు లెగమంటే లెగవాలి. యజమానుడు ఏం చెప్తే అంటారు కదా శతాధిపతి వచ్చి, ఒకడు నేను రమ్మంటే వస్తాడు, కూడా పొమ్మంటే, అది యజమానుడు అంటే. యజమానుడికి ఏముంది చెప్పండి? యజమానుడికి ఏముంది? అధికారం ఉంది. ఇప్పుడు ఆయన ఎలా వస్తున్నాడు? అధికారముతో యజమానుడిగా వస్తున్నాడు. ఏంటి ఆయనకు అధికారం? ఏంటి మన మీద ఆయనకు అధికారం? మన మీద ఆయనకి ఏంటి అధికారం ఉంది? స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, మన మీద అధికారం ఉంది. సంఘంగా చేశాడు, మన మీద అధికారం ఉంది. మనకి రక్షణ ఇచ్చాడు, మన మీద అధికారం ఉంది. పాప క్షమాపణ ఇచ్చాడు, మన మీద అధికారం ఉంది. మనకు మారు మనసుని ఇచ్చాడు, మన మీద అధికారం ఉంది. ఆయన లేకపోతే ఇవన్నీ లేవు. ఆయన లేకపోతే ఇవన్నీ లేవు. ఆయన ఉండబట్టే వచ్చినాయి, ఆయన ద్వారానే వచ్చినాయి. ఇప్పుడు ఆయన అధికారంతో వస్తున్నాడు. ఎందుకు తెలుసా? యజమానుడికి వస్తున్నాడు. ఎందుకు తెలుసా? అధికారం ఉంది కాబట్టి. ఏంటి అధికారం? ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష తోట వేసి పనివారికి అప్పచెప్పాడు, అయ్యా ఈ ద్రాక్ష తోట మంచిగా ఫలించండి, ఎరువు ఏం కావాలో అది ఇచ్చి వెళ్ళాడు. దేశాంతరం వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు పనివారిని పంపాడు, నా ద్రాక్ష తోట కోతకాలం వచ్చాయి కదా, ఆ ద్రాక్ష తోట ఏవేవైతుండయో నా భాగం నాకు ఇచ్చి మీరు కాపలా కాసినందుకు మీరు కొంత తీసుకోండి అని చెప్పాడు. పనివారు ఏం చేశారు? వచ్చిన వారిని కొట్టారు, అవమానించారు. వచ్చినటువంటి పనివారిని ఏం చేశారు? కాపలా వాళ్ళు కొట్టారు, అవమానించారు, తిరిగి పంపించారు. ఇట కాదు, నా కుమారునే పంపాలి. ఎవరిని పంపాలా? నా కుమారునే పంపుతానని ఆయన కుమారుణ్ణే పంపాడు. ఎవరు పంపారు? యజమానుడు ఏం చేశాడు? కుమారుని పంపాడు. కుమారుడు వస్తే ఏం చేశారు? చంపారు, కొట్టి చంపారు. ఇప్పుడు యజమానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కుమారుడు వస్తే కొట్టి చంపాడు. ఇప్పుడు యజమానుడు ఏం చేస్తున్నాడు? తన అధికారం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. చక్కగా చెప్పాడు, మీరు కొంత తీసుకోండి, మిగతాది నా భూమి కాబట్టి నాకు ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆయన ఎక్కడికో పోయి వచ్చారు, మొత్తం మనం ఆక్రమించుకున్నామని తీసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? తీసుకున్నది కాకుండా కొందరిని అవమానించారు, కొందరిని తిట్టారు, కొందరిని గాయపరిచారు, కొందరైతే ఒక అతనైతే కొడుకునైతే చంపను కూడా చంపారు, కుమారుని చంపను కూడా చంపారు. ఇంత చేస్తే యజమానుడు ఊరుకుంటాడా? అసలు ఆ పొలం ఎవరిది? యజమానుడిది. పొలం పైన అధికారం ఎవరిది? యజమానుడిది. ఆ పంట ఇచ్చింది ఎవరు? యజమానుడు. ఫలించడానికి ఎరువులు ఇచ్చింది ఎవరు? యజమానుడు. మరి కాపురం వాళ్ళకి ఏం పని? అర్థమవుతుందండి? వీళ్ళకేమైనా బాధ్యత ఏంటి? జస్ట్ దాన్ని కాపలా కాయటం, సమయానికి ఎరువు వేయటమే. మరి కాపలా వాళ్ళ స్థితి ఏమవుతుంది? ఇప్పుడు మొత్తం అదే ఆక్రమించుకున్నారు. చలో పదండి, మీరు అందరూ కూడా పదండి అని పంపించాడు యాత్రకి. ఎక్కడ పంపిస్తారో అక్కడ పంపిస్తూ వచ్చాడు. ఆయన అధికారం ఎలా ఉంటుందో చూపిస్తూ వచ్చాడు.
ఇక్కడ శాంపిల్గా ఆయన చెప్పిన అధికారం ఎలా ఉంటే నిజంగా ఆయన అధికారం చలాయిస్తే ఎంత భయంకరంగా ఉండేది అర్థం చేసుకోండి. ఆయన అధికారం నుండి తప్పుకోవడానికి ఏ మానవుడు లేదు. అధికారంతో వస్తున్నాడు. ఒక అధికారిగా తీర్పు తీర్చే అధికారిగా వస్తున్నాడు. యజమానుడు అంటే అన్ని అర్హతలు కలిగిన వాడు ఒక అధికారిగా వస్తున్నాడు. తప్పించుకోగలుగుతామా? మన యజమానుడు ఎవరు? యేసు ప్రభు కాదండి. యేసు ప్రభు ఎవరంటే మన రక్షకుడు, మన సహోదరుడు. యజమానుడు ఏమన్నాడు? క్షమించండి, యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని దాసురాని వెనక ఏమన్నాడు? స్నేహితులు. మనం ఎవరమే? ఆయన స్నేహితులమే. ఇప్పుడు ఆయన స్నేహితులు అయినప్పుడు ఆయన మనకు యజమానుడా? యజమానుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తన కుమారుడికి తన అధికారాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. నావన్నీయు నీవి నీవన్నీయు. ఎందుకు చెప్పాడు? ఎవరినే చెప్పాడు? యేసు ప్రభు వారు. నావన్నీయు నీవి నీవన్నీయు. ఇప్పుడు తండ్రికి ఏ అధికారం ఉందో అధికారం అంతా తీసుకుని వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు ఎలా వస్తున్నాడు? ఒకప్పుడు దాసుడికి వచ్చేటప్పుడు యజమానుడికి వస్తున్నాడు. ఎందుకంటే తండ్రే యజమానుడికి పంపిస్తున్నాడు. నావన్నీ నీవే, నా వాటిలో అంతా నీవే యజమానుడివి, కాబట్టి నీకే యజమానుడిగా నేను పట్టాభిషేకం చేశాను, నువ్వే సమస్తం చేసుకొని యజమానుడిగా మరలా మధ్యాకాశానికి పంపిస్తున్నాడు. యజమానుడు మధ్యాకాశానికి వస్తున్నాడు ఎందుకు? తీర్పు తీర్చడానికి. ఊరకనే అలా ప్రార్థన గ్రంథం 22:12 దాదాపు 2 నెలలు దాటిపోయింది బైబిల్ స్టడీ కూడా ధ్యానించి. ఏమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చినకు నేను సిద్ధపరచిన జీతము. ఊరకనే చెప్పాల నా యొద్ద జీతం ఉందని. వస్తున్నాడు. జాగ్రత్త, చాలా ఉండాలి. యజమానుడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఎవరు వస్తున్నారు? యజమానుడు. ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుందో తెలుసా? చల్లని వారి దగ్గరికి వచ్చినప్పుడేమో గొర్రె పిల్లగా దాసుడికి వచ్చాడు. ఇప్పుడు ఆయన చల్లని రాకడ ఎలా ఉంటుంది? యజమానుడుగా వస్తున్నాడు. లవోదిక అర్థం చేసుకోవట్లే. అయ్యా ఏంటి స్థితి? నువ్వు చెప్తున్నావు యజమానుడికి వస్తున్నావు. యజమానుడు ఏం చేస్తాడు? అధికారం చేయడానికి వస్తున్నాడు. మా మీద నీకు అన్ని అధికారాలు ఉన్నాయి, కాబట్టి ప్రభా నువ్వు పొమ్మంటే పోవాలి, నువ్వు ఉండమంటే ఉండాలి. కాబట్టి ప్రభా ఇప్పుడు మా స్థితి ఎలా ఉంది? యజమానుడివే. నాలో బలహీనతలు కనబడితే, ఒకవేళ నాలో పొరపాటు కనపడితే అది నష్టపోవచ్చు. యజమానుడు ఎన్నో పర్యాయం చెప్పడుతూ వచ్చింది. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఒకరికి ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు 5 నమ్మకస్తుడుగా ఉన్నాడు కానీ 10 మీద 10 చేసాడు, 10 పట్టణాల మీద అధికారిగా ఉన్నాడు. మరొకడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి 5 పట్టణాల మీద అధికారిగా ఉంటూ వస్తున్నాడు. మరొకడు ఇచ్చిన దాన్ని కాపాడుకోలేకపోతూ వచ్చాడు. ఏదైతే ప్రభు ఇచ్చిన తలాంతులు ఉన్నాయో, ఏదైతే ప్రభు ఇచ్చిన ధన్యతలు ఉన్నాయో, ఏదైతే ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం ఉందో దాన్ని కాపాడుకోలేకపోతూ వచ్చాడు. తద్వారా ఏమైంది? తీసివేయబడుతూ వచ్చింది. యజమానుడు అంటే అది. ఇచ్చిన దాన్ని కాపాడుకోకపోతే తీసేస్తాడు. తీసేస్తే ఏమైంది? ఇంకా అక్కడ అంటాడు, ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మొదటి ఇద్దరిని ఏమన్నాడు? బడా నమ్మకమైన దాసులారా అన్నాడు. దాసుడా అన్నాడు. 3వ వ్యక్తిని ఏమన్నాడు? అంతే జరిగింది. యజమానుడి తీర్పు అధికారం చేస్తే ఎలా ఉంటుందంటే, నమ్మకమైన వారిని నమ్మకమైన వారు అంటాడు, నమ్మకంగా లేని వారిని, ప్రభువుకి నమ్మకంగా జీవించిన వారిని బలా నమ్మకమైన దాసులారా అంటారు. ఏమంటారు? ఏమన్నాడు? చెడ్డదాసుడా, నీచమైన వాడా అంటున్నాడు. యజమానుడు అధికారం ప్రభుత్వం చేస్తానికి వస్తున్నాడు. ప్రభు యొక్క చల్లని రాకడ యజమానుడిగా వస్తున్నాడు. ఎందుకంటే మనం ఎంత నమ్మకంగా ఉన్నామో దాన్ని తేల్చడానికి వస్తున్నాడు. అది లవోదికకు చెప్తున్నాడు, కానీ లవోదిక అర్థం చేసుకునే స్థితిలో లేదు. అంత స్టామినా లవోదికకు లేదు. ఈరోజు మనం కూడా అర్థం చేసుకునే స్థితిలో లేకపోతే నష్టపోతాం. జాగ్రత్త. ఇంకెంతకాలం అని అర్థం చేసుకోం. ఎంతకాలం అని ప్రభువుల్లో నమ్మకంగా ఉంటున్నాం. ప్రభు ఎదుట, సేవకులు ఎదుట, పెద్దల ఎదుట అవసరంలా, తోటి విశ్వాసులు ఎదుట అవసరంలా. మొదట ఉండాల్సింది ఎవరి ఎదుట? నమ్మకంగా ప్రభు ఎదుట ఉండాలి. ప్రభువుల్లో ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం? ఈరోజు మందిరానికి వచ్చాం, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధి వెలుపట మందిరానికి రాకమునుపు కూడా ఎంత నమ్మకంగా ఉంటూ వచ్చాం. ప్రభు ఎదుట నిజంగా నమ్మకంగా ఉన్నామా? లేనప్పుడు యజమానుడు తీర్పు తీర్చబోతున్నాడు. అది లవోదిక తెలుసుకోలేకపోతుంది. లవోదిక సంఘంగానే ఉంది. మందిరంలోకి వెళ్తున్నారు. యజమానుడు ఉండాడు మన పైన అని గ్రహించట్లా. జాగ్రత్త. ప్రభు యొక్క చల్లని రాకడ. అందుకన్నాడు నువ్వు చల్లగా ఉండి అంటున్నాడు. ఎందుకు? నువ్వు చల్లగా ఉండ మేలే. ఎందుకు చల్లగా ఉంటే? ఆయన ఎలా వస్తున్నాడు? చల్లగా ఉన్నప్పుడు ఒక గడియలో వస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు.
నువ్వు చల్లగా ఉంటే ఒక గడిలో వచ్చినప్పుడు వెళ్తావు, సూచనతో వచ్చినప్పుడు వెళ్తావు, ఇంకా ఏ రీతికి వెళ్ళాడు ఆ రీతిగా మేఘం మీద వచ్చినప్పుడు ఆయన దగ్గరికి కొనిపోబడతావు, ఇంకా సింహం వల్ల వస్తున్నాడు కాబట్టి నువ్వు భయపడకుండా ఆయనలో ఉండవు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తావు, ఇంకా మధ్యాకాశానికి వెళ్తావు, మేఘం చేత కొనిపోబడతావు, మెరుపు వల్ల పుట్టినప్పుడు కూడా పోగు చేయబడినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తావు, ఇంకా యజమానుడి దగ్గరే ఉంటావు నువ్వు. ఎప్పుడు ఇప్పుడంటే చల్లగా ఉన్నప్పుడు, చల్లని స్థితిలో ఉండా ఏడంతల అనుభవంలో లేనప్పుడు దేవుడు తీసుకొస్తాడు, ఏడంతల అనుభవంలో నుండి నడిపిస్తాడు, ఏడంతల అనుభవంలో నుండి. నువ్వు అసలు చల్లగా కూడా లేకపోతే నష్టమే కదా. ప్రభు అదే అంటుంది, నువ్వు చల్లగా నైనను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, క్షమించాను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతున్నమాట. నువ్వు చల్లగా నైనను, అదే కారణం, మైనస్ అదే. నువ్వు చల్లగా ఉండా నా రాకడ, చల్లని రాకడ వచ్చినప్పుడు, ఏడంతల అనుభవం కలిగిన రాకడ నేను వస్తున్నప్పుడు నేను నిన్ను తీసుకెళ్తా, నేను నిన్ను కొనిపోతా. నువ్వు ఏడంతల అనుభవం లేనప్పుడు ఎలా కొనిపోబడతావు? ప్రియులారా, సడన్ గా ఇదిగో వస్తున్నాడు, ఎదుర్కోండి. ఇదిగో వస్తున్నాడు, ఎదుర్కోండి. ఎదుర్కోవడానికి సిద్ధమా? ప్రార్థన. 7 విషయాలు చెప్పండి. 7 విషయాలు. లవోదిక తెలుసుకోలేకపోతుంది, కనీసం మనమైనా తెలుసుకుందాం. ప్రభు యొక్క చలని రాకడ ఎలా ఉండబోతుంది? ఒక్క గడియలో రాబోతున్నాడు. 2 సూచనతో రాబోతున్నాడు. 3 ఏ రీతికి వెళ్ళాడు ఆ రీతికి వస్తున్నాడు. 4 సింహంగా. 4 ద్వారం దగ్గర నుంచి అంటే పరమవరుడిగా వస్తున్నాడు. 5 మేఘాడే వస్తున్నాడు. 6 మెరుపుని వస్తున్నాడు. 7 యజమానుడుగా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం గుండెలు బాదుకునే స్థితిలో ఉండామా? నమ్మకత్వాన్ని కోల్పోయిన స్థితిలో ఉండామా? సిద్ధపడని స్థితిలో ఉండామా? ఇంకా పొడిచిన స్థితిలో ఉండామా? అన్ని ఇంకా పొడుస్తూనే ఉండామా? సరి చేసుకుందాం. ప్రార్థన. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు, పక్కన వారిని చూడొద్దు. ప్రార్థన. సిస్టర్స్ అయితే తల మీద ముసుగు వేసుకోనండి. బ్రదర్స్ అయితే మోకాళ్ళ నొప్పులు లేకపోతే మోకాళ్ళ మీద ఉండి, మోకాళ్ళ నొప్పులు ఉండేవారు అట్లా కూర్చోనండి. ఎవరు అటు ఇటు చూడొద్దు. విలువైన సమయం ఇది. మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రార్థన. ఇంకెవరో చూస్తున్నారు. ఓ డాడీ కూర్చున్నాడు, ఆగు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, వందనాలు. మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఈరోజు మీ వాక్యం మాకు హెచ్చరించబడుతూ వస్తుంది, మీ మాటలు తెలియపరచబడుతూ వస్తున్నాయి. దేవా, నేను ప్రభా నీ గాయములు రేపాను, నీ సన్నిధిలో నమ్మకస్తుడిగా లేను. వేటకి నీవు వేటాడినప్పుడు నేను చిక్కేటటువంటి సమీపంలో నేనుండా. ప్రభా, నీ చల్లని రాకనే నేను తట్టుకునే స్థితి నాలో లేదు. యజమానుడిగా వస్తున్నావు, నాలో ఏ నమ్మకత్వం అయితే లేదో దాన్ని బట్టి నాకు తీర్పు తీర్చడానికి ఒక అధికారిగా వస్తున్నావు. నా మీద తీర్పు తీర్చే అధికారంతో వస్తున్నావు. నేను ఎట్లు తప్పించుకోగలనయ్యా? నా స్థితిగతులు చూడగా నీ దృష్టిలో అసభ్యకరంగా ఉన్నాయి. నీ నామమున నీ సన్నిధిలో కూర్చుని నీ నామం నిలబడతానికి యోగ్యత లేని వాడిని. ప్రభా, నా బలహీనతలు క్షమించు. మీ చల్లని రాకడ బహు భయంకరమైన స్థితిలో ఉంది. లవోదికకి ఇంకా అర్థం కావట్లా, తెలుసుకోలేకపోతుంది. లవోదికకి ఎన్ని చెప్పినా గ్రహించలేని స్థితిలో ఉంది. ఈరోజు నేను కూడా ఆ స్థితిలోనే ఉండ. ప్రభా, క్షమించు. ప్రభా, మార్చు. ప్రభా, నా జీవితం సరిచి. ఎవరైనా ప్రార్థన చేస్తే, యేసు ప్రభా, నీ చల్లని రాక నేను ఎదుర్కోలేను. మెరుపు ఈ పక్కన వచ్చి తూర్పున వచ్చి పడమట వరకు వ్యాపించిన రీతిలో నేను కూడా ప్రభా నా జీవితాన్ని నేను అంత సమయంలోనే తక్కువ సమయంలో సరి చేసుకోలేను. ఒక్క గడియ సరి చేసుకోలేను ప్రభా. ఆ గడియ రాకమునిపే, ఆ దినం రాకమునిపే, ఆ సమయం రాకమునిపే మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చిన మీరు సిద్ధంగా ఉండడి అన్నారు. ఈరోజు నేను సిద్ధపడుతున్నా మీ చల్లని రాకడ కొరకై. ప్రభా, నన్ను సిద్ధపరచు. ఇప్పుడు నేను సిద్ధపడే స్థితిలో నేను లేను. నా హృదయం కఠినమైపోయింది. విన్న వాక్య ప్రకారం సరి చేసుకోలేకపోతున్నా, సరైన విధానంలో కూడా సరి చేసుకోలేకపోతున్నా. నా హృదయం కఠినమైపోతుంది. ఈరోజు ప్రభా, కఠినమైన దాన్ని తీసివేసి, కఠినమైన హృదయాన్ని తీసివేసి చల్లని నీ రాకడ కొరకే నన్ను సిద్ధపరచు. అట్లు నాలో ఉన్న బలహీన తీసివే ప్రభాని. యేసు ప్రభు నామమున, ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట ఎవరైతే ప్రార్థించారో
మీ కుడి హస్తం మీ తలగన పైగొత్తుంచుని మీకోసం ప్రార్థిస్తాం. సహోదరుడా, యేసు ప్రభు నిన్ను తన చల్లని రాక కొరకు సహోదరులారా వెనకున్న సహోదరులారా, ప్రభు మిమ్మల్ని చల్లని రాక కొరకు సిద్ధపరచును గాక. వెనకుండా కూర్చున్న సహోదరు యేసు ప్రభు నిన్ను చల్లని రాక కొరకే సిద్ధపరచును గాక. సహోదరుడు యేసు ప్రభు నిన్ను చల్లని రాక కొరకే సిద్ధపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా చల్లని రాక కొరకే సిద్ధపరచును గాక. సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా చల్లని రాక కొరకే సిద్ధపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? సహోదరుడు యేసు ప్రభు చల్లని రాక కొరకే నిన్ను సిద్ధపరచును గాక. అటు ఇటు చూడొద్దు. ఇంకా ఎవరైనా? చల్లని ధనం అన్నది మంచిదే. చల్లనిది అనేక కోణాల్లో ఉంది, కానీ ఒక్క కోణంలో చూస్తున్నా. ఇంకా ఎవరైనా ఉన్నారా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా సిద్ధపరచును గాక చల్లని రాకడ కొరకై. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా చల్లని రాకడ కొరకై సిద్ధపరచును గాక. ఇంకా ఎవరైనా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా చల్లని రాకడ కొరకై సిద్ధపరచును గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా చల్లని రాకడ కొరకై సిద్ధపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? అటు ఇటు చూడొద్దు. ఇంకా ఎవరైనా? ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ వందనాలు. హృదయం కఠినం చేసుకోకుండా, రాతి హృదయంలా కాకుండా సరి చేసుకుని తీర్మానం చేసుకుని చేయెత్తిన వారందరినీ దీవించండి. వారి జీవితాల్లో ఏ తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానం స్థిరపరిచి మీ చల్లని రాకల్లో వాళ్ళు ఎత్తబడే సంఘముగా సిద్ధపరచమని, వారి జీవితాలన్నీ మీకు మహింకరంగా ఉంచమని మీకు అప్పచెబుతూ, దేవా, ఎవరైతే చేయెత్తి ఇదిగో యేసు ప్రభువా నీ చల్లని రాకడ కొరకు నేను సిద్ధపరచబడలేకపోయాను, నన్ను క్షమించని అంటున్నారు, అటు వారందరిని కూడా సిద్ధపరిచి నీ మహిమ కొరకే వాడుకొని మన ముందున్న సాయంతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పెట్టి శ్వాసంతో ప్రార్థించి, అదే రీతిగా ఇంకా సరి చేసుకోకుండా దూరంగా ఉన్న వారికి కూడా సరిచేయమని, వాక్య వెలుగులో మాట్లాడమని దేవా మీరే హెచ్చరించమని, ఒక దినాన గుండెలు బాదుకునే స్థితి వారికి రాకుండా కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పెట్టి శ్వాసంతో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అట్లా మౌనంగా ఉందాం. ఎవరికి వారు అటు ఇటు చూడొద్దు. ఇది దిక్కులు చూసే సమయం కాదు. మన హృదయాలు మనం సరి చేసుకుందాం. ప్రభు వల్ల పాల్గొనేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు మనతో మాట్లాడిన కొద్దీ ప్రభు యొక్క బలలో చేయవేద్దాం.